ఈ కళ్ళు లేకుంటే ఎంత బలవంతుడైనా ఏమైపోతాడు? ఏం కనిపించదు. వాడిని కొట్టినా వానికి తెలియదు. ఇప్పుడు కొన్ని నిమిషాలు కళ్ళకు ఒక బట్ట కట్టుకొని ఒక ఆట ఆడతారు, అందులో ఎంత కొట్టినా వాడు దొరకడు. అలాగ దేవుడు ఆ బలవంతుని ఏం చేశాడు? కళ్ళు తీసేసినాడు. హల్లెలూయా. కళ్ళు తీసేసినాక ఏం కనిపించలేక అప్పుడు దేవునితో మాట్లాడుతున్న ఎవడు నన్ను హింసిస్తాడు కన అన్నాడు. యేసు ప్రభు అప్పుడు అంటున్నాడు, నీవు నన్ను హింసిస్తున్న దేవుణ్ణి అని అన్నాడు. ఎందుకంటే నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్టే. అలాంటి వ్యక్తిని మార్చుకున్నాడు, కన్నులు తెప్పించినాడు, సేవకు నడిపిస్తున్నాడు. అప్పుడు నడిపించినప్పుడు ఆయన మళ్ళా మట్టిలోనికి దిగలేగా, ఆ పాపముకు మరలా తిరిగి పోలేదు. కానీ మనలో చాలామంది బాప్తిసం తీసుకున్నా, దేవుని మందిరానికి వచ్చినా మనలో ఆశ లేకపోతున్నది. ఆశ ఉంటేనే కదా దేవుడు నీకే హాని కలగని అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతాడు. నేను ఈ ప్రజలను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నువ్వే స్థలములో ఉన్నావు తెలుసా? అన్ని ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావు. ఎప్పుడు నిన్ను నిందించేవారు నీ వెనకనే ఉంటారో లేరా? మంత్రికులు లేరా? హాని చేసేవారు. కొంచెం మంచి డబ్బు సంపాదించు, నిన్నెక్కడ బడగొట్టల్లో వాడు చూస్తాడు. కొంచెం మంచి వస్త్రాలు వేసుకొని తిరుగు, నిన్నెక్కడ బడగొట్టాలనో వాడు చూస్తాడు. నీకు మంచి ఆలోచన లేకుండా చేస్తాడు సాతానుగాడు. నువ్వు మంచి మార్గంలో నడవకుండా నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడతాడు. ఇంతకుముందు మనం చదువుకున్న కీర్తనలో, ఏ దొంగ ఊబిలో అయితే నువ్వు ఇరుక్కపోతావు అందులో నుండి బయటికి రావాలంటే ఎన్ని కాలాలు పట్టాలా? నువ్వు బాగుండాలంటే తిరిగి మళ్ళా దానికి తిరగకూడదు. మన అయ్య గారు చెప్పాడు, ఏం చెప్పాడంటే, కక్కిన దాన్ని తిరిగి తినకూడదు. కుక్క జీవితం మనకు అద్దు. పందిని ఎంత మంచి గడిగినా బురదలకు వెళ్ళకుండా మానదు. అలాంటి జీవితం మనకు అద్దు. హల్లెలూయా. పందిని ఎంతన్నా శుభ్రంగా కడుగు, షాంపూ పెట్టి కడుగు, మళ్ళీ పట్టుకొని పోతే ఎక్కడికి వెళ్తుంది? అది బురదకి వెళ్తుంది. అంటే మనలో జీవితం, మన మనుషులం, మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎలాగ ప్రేమిస్తున్నాడు తెలుసా? నీకు ఏ హాని అన్య జనులలో నీకు కలగనివ్వను. అంత ప్రేమ ఎవరి మీద పుట్టింది? పౌలు మీద. హల్లెలూయా. ఆ ప్రేమ నీ మీద చూపెట్టాలంటే, నువ్వేలా ఉండాలంటే పాత జీవితాన్ని మర్చిపోవాలంతే. పాత బ్రతుకును మర్చిపోవాలా, ఈ శ్రమలను మర్చిపోవాలా. మర్చిపోతేనే కొత్త జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఒక కొత్త జీవితం అనుభవించాలంటే మనలో త్యాగం ఉండాలా. హల్లెలూయా. ఆ త్యాగం ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలా. ఆయన ఇవ్వకుంటే మనం ఏం చేయలేం. కానీ ఆయనకు లోబడకుంటే అది దొరకదు మనకు. ఆ మనిషి పౌలు లోబడి శిష్యులతో కొన్ని దినములు గడిపిన తర్వాత బయటికి వచ్చినాడు. ఆయన చంపుతానని కంకణం కట్టుకున్నారు వారు. ఉపవాసాలు ఉన్నారు. ఆయనను చంపేదాకా భోజనం చేయమని. ఇంకా ఉన్న చెప్తాను, చదవండి 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపించేదనా నేను. హల్లెలూయా. ఎవరి యొద్దకు? ఈ గుడ్డితనములు ఉన్న వారి యొద్దకు పంపించి మీ కన్నులు తెరిపిస్తాను. చాలా మంది నమ్మటం లేదు ఇంకా కూడా. ఈ పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరి డబ్బులు తినలేదు ఆయన. ఎవరిని కానుకిస్తే కూడా అద్దంటుండే. ఎందుకు తెలుసా? కష్టం చేస్తుండేనా. పని చేసిన వాడు ఎవరైనా కానుకలు ఇస్తే పరిచర్యకి మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు, కానీ సొంతంగా యూజ్ చేయరు. హల్లెలూయా. ఆ డబ్బు ఆశీర్వదించబడుతుంది. మళ్ళీ ఇంకొక విషయం, దేవుని యొక్క భయం ఉన్న సేవకుడు బయటికి వస్తే
ఇచ్చిన ప్రతి బిడ్డ దీవించబడుతుంది. సంఘం ఎంత ఇచ్చినా సేవ పరిచర్య కొరకు వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. ఎందుకు తెలుసా? ఆయనకి ఎవరి మీద భారం ఉన్నదంటే దేవుని మీద భారం ఉన్నది. దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రణాళిక చొప్పున నడుస్తున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా ఇచ్చిన వారు దీవించబడతారు. హల్లెలూయా. పౌలు ఎప్పుడైతే బయటకు వచ్చినాడో, ఈ ప్రజలకు అయ్యా గుడ్డితనంలో ఉన్నారు, నేను నిన్ను నియమించినాను, నువ్వు బయటికి వెళ్ళు, ఈ ప్రజలతో మాట్లాడు, వీరి కన్నులు తెరిపేదను నేను అని అంటున్నాడు. ఎవరి కన్నులు తెరుపుతాడట? కన్నులు ఉన్నాయి కానీ గుడ్డితనంలో ఉన్నారు. ఈ గుడ్డితనం ఎవరికి వచ్చింది? దేవుడు ఉన్నాడా? సిగరెట్ తాగితే ఏమవుతుంది? నన్ను వాళ్ళు చూస్తలేరు కదా. తంబాకు తింటే ఏమవుతుంది? నన్ను వాళ్ళు చూస్తలేరుగా, ఒకటే పెగ్గు కదా. ఇవన్నీ లేవా సంఘాలల్లో? ఉన్నాయి. పండుగ వచ్చింది కదా, క్రిస్మసే కదా. అమ్మ నువ్వు వెళ్ళు మందిరానికి, నేను మనోళ్ళు వచ్చింది కదా, బామ్మరదలు వచ్చినప్పుడు కూర్చున్నకుంటే కుదరదు, నువ్వు వెళ్ళు. ఇలాంటి వారు లేరా? ఉన్నారు. ఎందుకు? నేను అనుభవించి బయటకు వచ్చిన కాబట్టి మీకు చెప్తున్నా. హల్లెలూయా. దాచుకోను నేను. ఆమెను పోవాలి దొబ్బుతుంటే ఎప్పుడు పోతుంది అని దొబ్బి ఒకటి పెద్ద సీస పట్టుకొని వచ్చి ఉంటేగా రాత్రి మాకే ఉంటాయి, మా ఊళ్ళో మాకే పొద్దున్న దాకా గొడ్డు ఉంటుంది, రాత్రి మ్యా ఉంటుంది. అది వరకు తెలుసా? ఆ సీసలకే. హల్లెలూయా. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ జీవితాన్ని మానుకో, అది పాపపు జీవితం. దేవుడు ఎప్పుడైతే పిలిచినాడో ఆ జీవితాన్ని మానుకోవాలా. కొంతమంది అందండి, ఈ తంబాకు తినకుంటే అవుట్ గోయింగే లేదంటారు వాళ్ళు, ఈ సిగరెట్ తాకుంటే అవుట్ గోయింగే లేదంటారు. ఒక్కనాడు దాకా ఉండాలా? రాదా? మనము నిజంగా చెప్తున్నా, యేసుప్రభుని నమ్ముకున్న వారు ఇంకా పాత జీవితాన్ని అనుభవిస్తున్నారు. నాకు ఒక్కొక్కసారి అన్యులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా? ఎందుకు తెలుసా? ఒక్క నిష్ఠ వాళ్ళు తీసుకున్నారంటే ఏ కష్టం వచ్చినా దాన్ని వదిలిపెట్టరు. ఒకడు నేను మా ఇంటి దగ్గర, భార్య గర్భవతి అయింది, గడ్డం తీసేయలేదు, మీసాలు తీసేయలేదు, వెంట్రుకలు తీసేయలేదు. ఏందిరా అంటే నిష్ఠ. అన్న డెలివరీ అయ్యేదాకా నేను ఏం చేయనే అంటే, మరి నాన్ వెజ్ నో, గుడ్డు నో, ఏది కూడా లేదన్నా. ఎంత నిష్ఠ చూడండి. దీన్ని తయారు చేసుకుని ఇదే మా రక్షకుడని, ఇదే మా సర్వస్వమని దీనికి లోబడుతుంది. కానీ జీవం గల దేవుడు, పౌలు మార్చిన దేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఆయన మీద ఇంకా మనకు భరోసా లేకపోతుంది. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వారు మానుకుంటలేదు. కానీ మనము జారిపోతాం. జారిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు 18వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 18, 16 వచనం, 10వ వచనం చదువుకోండి. 10వ వచనం చూద్దాం. అస్సలు జారిపోకూడదు దేవుని సన్నిధిలో. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు, నీకు హాని చేయు, నీకు హాని చేయుటకు, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు జనమున్నదని పౌలుతో చెప్పగా. హల్లెలూయా. ఏమని చెప్తుంది తెలుసా? పరిచర్యకు పంపి, భయపడకు, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఈ పట్టణంలో నాకు చాలా మంది గుర్తున్న వాళ్ళు ఉన్నారు, నీకే హాని కలగనియవను, వెళ్ళు అని అంటున్నాడు. నువ్వు వెళ్ళే స్థలములో నీ చుట్టాలు ఎంతమంది నిన్ను ఓడించాలనుకున్నా ఓడిపోకూడదు, దిగజారిపోకూడదు, దానికి బానిస కాకూడదు. ఎందుకంటే తప్పు చేస్తే మళ్ళీ బురదల అడుగుపెట్టినట్టే. మన వస్త్రాలు బాగుంటే
మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు. మొన్న ఒక న్యూస్లో ఒకటి చూశాను, ఇది ఆశ్చర్యపడ్డాను నేను. ఏంటిది, ఇంత అసలు జ్ఞానం లేకుండా ఉంటారా అనిపించింది. ఒక్కడు గ్లాసులో కళ్ళు పోసుకొని తాగుతున్నాడు, ఇంకొకడు వచ్చిండు తాగబోతాడే. వచ్చి ఇవన్నీ ఏమంటాడు తెలుసా, అరే నువ్వు ఈరోజు వీడు తాగుతున్నావా అన్నాడు. తాగుతున్నా, అరే ఏమవుతుందో ఒక్కరోజు వస్తే అని వీడు అన్నాడు. అంటే వాడు వచ్చేవాడు తెలుసా, ఈ గిలాసును పట్టుకోకుండా నువ్వు తాగగలుగుతావా అని వాడిని ఛాలెంజ్ చేసిండు. వేసినాక అది ఎట్లా సాధ్యమవుతుందా అని నలుగురు అన్నారు. నాకు సాధ్యమవుతుంది, పోటీ పెడతావా అంటే, అరే నువ్వు ఈ గిలాసు గిట్ట పట్టుకోకుండా తాగుతాను, నేను నీకు 10 రూపాయలు ఇస్తారా అన్నాడు. వాడు కళ్ళు తాగేటవాడు. ఆడేవాడు, ఒక్కవేళ తాగకుంటే నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలా అన్నాడు. సరే అన్నాడు. అన్నాక వీడేం చేసిండు, అంతమంది 10 మంది తాగబోతాడు. జ్ఞానం లేనివారా. వాడేమో చూస్తుండగా వాడు ఏం చేసాడు, గిలాసు పట్టుకొని తాగిండు. తాగేదాకా వాడిని ఎవ్వడేమనలే. తాగినాక అరే నువ్వు గిలాసు పట్టుకొని తాగినవరా అన్నాడు. అవునా అన్నాడు. అవురా, సరే మరి ఓడిపోయినా అని 10 రూపాయలు చిలిపోయాడు. ఎవడు బలపడ్డాడు ఇప్పుడు? ఇడు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఇడు కొన్నాడు, వాడు 10 రూపాయలు రాయిపోయాడు. ఎంత తెలివి ఈ లోకం మీద ఉపయోగిస్తారు తెలుసా ఒక్కొక్కడు బతుకు చేరుకొరకు. కానీ ఇవన్నీ లోకములో జయిస్తారేమో కానీ దేవుని సన్నిధిలో జయించలేము. హల్లెలూయా. ఒకరిని మోసం చేయకూడదు, మోసపోకూడదు. మనం కూడా మనల్ని మోసపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని లాభాలు చూపెట్టి మోసం చేసేవారు ఉన్నారు, కొంతమంది అప్పులలో ముంచేవారు ఉన్నారు. వీళ్ళందరికీ దూరం ఉండాలా, దేవుని దగ్గర ఉండాలా. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్న వారికి ఎలాంటి మాటలు ఇస్తున్నా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు, నీకు ఏ హాని కలగనివ్వను. ఇవన్నిట్లో జాగ్రత్త ఉన్నవారే దీవించబడతారు. ఇంకా 11వ వచనం, అతడు మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను ఆకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకును అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. హల్లెలూయా. చూసినరా ఇల్లు ఎంత పగబట్టినారు. ఈ లోకం లేదా అట్లా ఇప్పుడు లేదా? ఒక సేవకుడు మంచి మార్గం నడిపిస్తే వీడు మత మార్పిడి చేస్తున్నాడు, అవునా కదా? మత మార్పిడి చేస్తున్నాడు అని కోపము. ఒకడు మంచిగా బ్రతకటము ఎవరికి ఇష్టం లేదు ఈ లోకంలో. ఒకడు కళ్ళు తాగడం బంద్ చేస్తే ఆయనకి ఇష్టం లేదు, ఒకడు బీడి బంద్ చేస్తే ఇష్టము లేదు. ఎందుకు? నాశనం అవడమే ప్రతి ఒక్కడు కోరుతున్నాడు. ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే వాక్యముతో అందరిని మారుస్తున్నాడు. రే, యేసు ప్రభు మన కొరకు మరణించినాడు రా, నీతి మార్గంలో నడవండిరా. ఆయన నీతిని అనుభవించినాడు, ఏ పాపము చేయలేదు, ఎవరు కూడా ఆయనను ఏలెత్తి చూపెట్టిన వారు లేరు. ఆయన మంచి మార్గంలో నడిచాడు రా, ప్రాణమును పెట్టినాడు, కానీ ఎవరికి ఏ హాని చేయలేదు. మీరు మానుకోండి రాని ఈయన వాక్యం చెప్తే అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారట? మరణింపజేయాలని వీడు మత మార్పిడి చేస్తున్నాడు. వాడిని తీసుకురావాలా సింహాసనం ఎద్దడుకో. ఈరోజు అలాగా నడుస్తున్నది. మీ ప్రార్థనలు చాలా అవసరం. సేవకులు ఈరోజు చాలామంది అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. కానీ దేవుడు సంఘం పట్ల ఉంటున్నాడు, సేవకుల పట్ల ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకటి మారిపోవటం ఎవరికి ఇష్టం లేదు. రూమ్లో చూడండి, నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు చాలామంది అందరూ ఏంది 21 రోజుకు 3 సార్లు మందిరానికి పోతాం, ఇదెక్కడి కథ అందరూ. కొద్దిగా 8 నుంచి 10 గంటల దాకా, 11 గంటల నుంచి 1 గంట దాకా.
5 గంటల నుంచి రాత్రి 8 దాకా. వచ్చిన ఒక్క ఆదివారము, చుట్టూ దొరికిన ఒక్క సండే 3 వర్షిప్లకు వెళితే ఎందుకు? దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఇంతగానం వెళుతున్నావేంది, అసలు కొంచెం వరం తీసుకుంటే ఏమవుతుంది అని అందరూ. బ్యాచిలర్గా ఎందుకు, వంట వండుకొని తిని పండుకోవచ్చు కదా అని అందరూ. కానీ నేను అట్లా ఉండేవాడిని కాదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను వాక్యాన్ని ఎరిగినో ఆ టైంలో పరిగెత్తాను. హల్లెలూయా. మీరు అలాగా పరిగెత్తండి, దేవుడు ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆయన తోడుంటాడు, మీకు ఏ హాని కలగనియ్యడు. మీ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా పడగొట్టరు, మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా. ఈ లోకములో అందరూ మనల్ని పడగొట్టాలని చూస్తారు, కానీ మనం పడిపోకూడదు. ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఇది అపోస్తుల కార్యము, ఇది అర్థం 23వ అధ్యాయం 10వ వచనం. అమ్మ బంద్ చేయి, బయట పెట్టుకోమ్మా. నీకు బంద్ చేయరా? రాత్రి నీకే అందరు చూస్తున్నారు. ఒక్క నిమిషం అమ్మ, నువ్వు ఫోన్ పడితే అందరు నీకే చూస్తున్నారు. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను. హల్లెలూయా. ఎట్లా చెప్తున్నాడు దేవుడు చూడండి, ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయనతో. 12 మంది శిష్యులను, అందులో ఒకడు పోయిన 11 మంది శిష్యులను వాడుకున్నా కంటే ఎక్కువ అపోస్తులైన పౌలు గారిని వాడుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఏంటిది కారణము? అమ్మ గట్టిగా ఒత్తి పట్టుకో, బంద్ అవుతుంది. అందరు నీకే చూస్తున్నారు, ప్రాబ్లం డిస్టర్బ్ అవుతుంది, వాక్యం ఇలా కోదు. హల్లెలూయా. పౌలును దేవుడు ఎందుకు ఈ రీతిగా వాడుకున్నాడంటే ఆయన మళ్ళా తిరిగి పాత జీవితాన్ని అనుభవించలే. మరి మనం అనుభవిస్తే, నాకే చూడండి అదమ్మ, మీరు ఒకవేళ పాత జీవితాన్ని అనుభవిస్తే ఈ రోజు నుండి విడిచిపెట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు విడిచిపెడితేనే బాగుంటాం. మీతో దేవుడు మాట్లాడాలంటే, మీ కుటుంబాలు బాగుండాలంటే, మీరు మంచి మార్గంలో నడవాలంటే దేవుడు మీతో మాట్లాడాలా. ఈ లోకము ఎవరితో మాట్లాడుతుంది? అన్యులతో కాదు, క్రైస్తవులతో మాట్లాడుతుంది. ఎందుకు తెలుసా? పడగొట్టాలని చూస్తారు. పౌలును పడగొట్టాలని చూసేవారు చాలా మంది ఉన్నప్పటికీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇంకా రామాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించో, శత్రువుల ముంగట ప్రకటించో, నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. నువ్వెక్కడైతే పడిపోయినావో అక్కడ నిన్ను దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెక్కడైతే నిరాశ పడుతున్నావో అక్కడ నిన్ను దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నాతో కాదు అని అనుకుంటున్నావా? ఇక నేను ప్రార్థన చేయలేను అనుకుంటున్నావా? ఇక నా జీవితం బాగా కాదు అనుకుంటున్నావా? ఇక నేను ఈ రోగముతో బాధపడి ఇక్కడనే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అలా జరగనియాడు దేవుడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇంకొక వచనం చదువు కింద. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకునమని ఒట్టు పెట్టుకుని. చూడండి, యూదులు ఎంత కోపంతో ఉన్నారు చూడ, రగులుతున్నారు. ఈరోజు క్రైస్తవుల మీద అలాగనే లేస్తున్నారు. ఒక్క రోజుకు 17,000 మంది క్రైస్తవులు చనిపోతున్నారు ఈరోజు. మొన్న శాస్త్రవేత్తలు తీశారు లిస్టు. ఒక్క రోజుకు 17,000 మందిని చంపేస్తున్నారు. అయినను క్రైస్తవులు దండయాత్ర చేయటం లేదు, అయినను ఎక్కడ గొడవలు చేయటం లేదు, అయినను ఎక్కడ ధర్నాలు చేయటం లేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఉన్నాడు చూసుకోవటానికి. హల్లెలూయా. దావీదు కీర్తనలు 3వ అధ్యాయంలో మాట్లాడతాడు, నీ శత్రువుల దవడ వెముకల మీద నేను కొట్టేదని అంటాడు. మనం కాదు కొట్టేది, ఆయన కొడతాడు. ఎందుకు ఆయన కొడతాడంటే, పౌలు
ప్రసంగం చేస్తున్నప్పుడు యూదులు వస్తే అందరి మధ్యలో నుండి తప్పించుకుంటున్నాడు. నేను వారి సంగతి చూస్తాను, నువ్వు కాదు. మరి పౌలు తలుచుకుంటూ ఒక్కొక్కని బొక్కలు ఇరగొట్టచ్చు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి తలవారు లేవచ్చిండంటే ఎంత మందినైనా హతం చేసే శక్తి ఆయనకున్నది. దేవుడు అలాగ ఇచ్చాడు, బలవంతుడు. అంత కోపం కూడా ఉన్నది ఆయనకు. మళ్ళా అలాంటివన్నీ ఎట్లా చేసాడు తెలుసా? ఎలా చేశాడంటే కుమ్మరి పురుగులాగా చేసిండు. ఎక్కడ దూరకపోయినా అసలు అంటు పెట్టుకోపోతుండే. హల్లెలూయా. మట్టిలో దూరుకొని పోతుంది, అంటుందా మట్టి? అస్సలు అంటదు. ఆ శత్రువుల మధ్యలోకి వెళ్ళి పోతుండే కానీ అంటు పెట్టుకోపోతుండే. ఆయన ఎవరిని కూడా కోపముతో చూడకపోతుండే. అందరిని ప్రేమిస్తుంటుండే, అందరిని ప్రేమించుకుంటూ వస్తుంటుండే. ఆ ప్రేమ క్రైస్తవుల అవసరం. ఆ ప్రేమ క్రైస్తవునికి ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనతో మాట్లాడిన ప్రతి మాట ఆయన విన్నాడు. ఈ మార్గంలో వెళ్ళమంటే అదే మార్గంలో వెళ్ళినాడు. అక్కడ శత్రువులు ఉన్నారా అని కొంతమంది చెప్పినారు. నో నో నో, నన్ను దేవుడు పంపించిండు అక్కడికి, నేను వెళ్ళాలా అని వెళ్ళాడు. భయపడలే. ఈరోజు మనం కూడా దేవుని మందిరంకి వెళ్తున్నావు. ఒకవేళ నేను నిందించేవారు ఉంటారు, నేను వెనుక గుంజేవారు ఉంటారు, కానీ సత్య మార్గాన్ని వెతకాలా, నిత్య జీవాన్ని వెతకాలా. కొంతమంది ఆరాధనకు వచ్చి కూడా దేవుణ్ణి ఆరాధించరు తెలుసా? తప్పట్లు కొట్టమంటే కొట్టరు, కానీ ఆరాధన గట్టిగా చేయమంటే కూడా చెయ్యరు. ప్రార్థన నోర్లు విప్పి చేయమంటే కూడా చెయ్యరు, మౌనంగా చేసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నరకం అనే మనకు ఉంటే అగ్ని కాలుతున్నప్పుడు సపరేట్ ఉంటామా? అగ్గిలో కాలుతూ మౌనంగా యేసయ్యా యేసయ్యా అంటమా? అనము. ఎందుకు? కీకలు పెడతాం ఇక అప్పుడు. మరి అక్కడ పెట్టి కీకలు ఇక్కడ పెడితే ఏమవుతుంది? హల్లెలూయా. అక్కడ భరించేదానికంటే ఇక్కడ భరించి ప్రభువా నిన్ను ఆరాధిస్తామని గట్టిగా నోరు తెరిచి ఆయనను స్తుతిస్తే మరి మనకు ఆ బాధ ఉంటుందా? ఉండదా? వంటండంగా సురుకంటితోనే కర్రీగా అవుతుంది. నూనె పడ్డదనుకో ఏమవుతుంది బ్రదర్? నూనె పడితే అప్పుడే పొక్కొస్తుంది, కొద్దిసేపు మంట ఆగది. మరి ఆరున అగ్గిలో మనం పడితే మన బ్రతికింది, మన పాత జీవితాన్ని మానుకోవాలా. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు నేను చెప్పేట్టున్నాను, ముగిస్తాను. ఓకే, 5 నిమిషాలు. ఒకసారి దావీదు కీర్తనలోకి వెళ్దాం. దావీదు కీర్తనలు 41 8వ వచనం చదువు బ్రదర్. 8వ వచనం. కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది, కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. హల్లెలూయా. కుదురని రోగముతో పడి ఉంటే శత్రువులు నవ్వుతారా లేదా? నవ్వుతారు. కానీ ఆ రోగము నుండి బయటికి వెళ్ళాలంటే దేవుడు మనల్ని తాకాల. గద్దించుతున్నాడు. మనల్ని తాకి శత్రువుల ఎదుట నీ సాక్షిగా ఉండాల ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ కుదురని వ్యాధితో, బాధతో, టెన్షన్తో, అప్పుల బాధతో బాగా ఆలోచించుండ్రి, మీకు తలనొప్పి ఖాయం. హల్లెలూయా. మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఏ గోలు వేసుకున్నా మీకు తక్కువ కాదు. మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, కొంచెము బాధ ఉన్నదని టెన్షన్ కొద్దున్నాడు. పిల్లల విషయంలో, వివాహం విషయంలో, వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తానంటే డబ్బు తక్కువ ఉన్నదని టెన్షన్ కొద్దున్నాడు. టెన్షన్ కొద్దున్నప్పుడు తలనొప్పి పగటికి లేచిందంటే ఇక మగ్గుతలేదు. పోయి
తలనొప్పికి వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు, ఇంకేదో ఏదో తెచ్చుకొని వేసుకుంటూ నేను అన్నాను, బ్రదర్ అసలు తగ్గుతలేదు, నాకు అసలు పొద్దున్న నుంచి మనిషినైతే లేదు అంటున్నాడు. ఎందుకు ఇవన్నీ వస్తుంది మరి అని నేను అన్నాను. కానీ గ్యాస్ ప్రాబ్లం అయిందా? అన్నీ బరాబర ఉన్నాయని. మరి ఏంటిది ప్రాబ్లం అని అంటే, కొంచెం ఆలోచన చేస్తున్నాను. నువ్వు ఆలోచన చేసి ఏం సంపాదించినావు అని అన్నాను. సాధించినవా? దాన్ని సాధించలేవు. మరి విడిచిపెట్టు కదా, పని మీద నువ్వు ధ్యానం పెట్టు. ఈ పని చేసి నేను ఎంత సంపాదించాలి, ఇది చేయాలని ఆలోచించు. దాని కొరకు నువ్వు ప్రయత్నించు. కానీ కూర్చుండి మౌనంగా ఆలోచిస్తే ఏమవుతుంది? ఇది ఎక్కువ తలలు వస్తుంది. అలా ఆలోచించుడు మానేయాలి. కుదురని రోగముతో నువ్వు బాధపడితే ప్రజలు నవ్వుతారు. కుదురని బాధలతో నువ్వు కుంగిపోతే ప్రజలు బాధపడరు, నవ్వుతారు. అలా ముంగట నువ్వు నిలబడాలంటే, దేవా నాకు సహాయం చేయి, నన్ను లేపు, నన్ను నడుపు, వాళ్ళ ముంగట నేను నీ సాక్షిగా ఉండాలా అని ప్రార్థన చేయి. అప్పుడు నేను సాక్షి నిలబెడతాడు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఏమనంటే ఏడిచాడు, అయ్యా నన్ను కన్నులు తెరవయ్యానంటే అనని వచ్చి ప్రార్థన చేసినప్పుడే కన్నులు మళ్ళీ తెరవబడ్డాయి. ఈరోజు సంఘము ప్రార్థిస్తున్నది, సేవకుడు ప్రార్థిస్తున్నాడు, మీ కన్నులు తెరవబడాలా, మూయబడ్డ కన్నులు తెరవబడాలా, గుడ్డితనంలో ఉండకూడదు. ఈ పాపం అనే జీవితంలో మీరు మునిగిపోకూడదు. ఈ యొక్క రోగం అనే జీవితం మీకు అనుభవించకూడదు. దాని నుంచి విడుదల కావాలంటే విడిచిపెట్టాలా. హల్లెలూయా. ఇంకొక మాట అండి, దావీదు కీర్తనలు 103 3వ వచనం. ఇది చెప్పి నేను నీ దోషములన్నిటినీ నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చాలు. ఏం చేస్తాడట విన్నరా? నీ దోషములన్నిటినీ ఏం చేస్తాడు? చదివిండి కదా, చెప్పండి. విన్నరా? మళ్ళా చదువు బ్రదర్, వాళ్ళు వింటలేరు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. క్షమించే వ్యక్తి మీకు అవసరమా కాదా? కుదుర్చు వ్యక్తి నీకు అవసరమా లేదా? ఆయన నిన్ను క్షమించకుంటే నువ్వు ఎలా బ్రతుకుతావు? భార్య భర్తల మధ్య లొల్లైంది, ఎవరి తప్పు వలన లొల్లైంది. ఎడుపుగా దమిస్తారా? ఎడుపుగా దమిస్తారా? క్షమించమని అడగాల. ఒకరు లోబడితేనే కదా సంసారం నడిచేది. కొంతమంది ఫోన్ లేవట్టకుండా గొడవ. ఎప్పుడు ఇట్లా పట్టుకోను నా భర్త ఫోన్ ఎత్తడాన్ని. నేను 3 సార్లు వేసి నేను ఎందుకు లేవడతాను లొల్లి. మొన్నొక్కడు బిల్డింగ్లో లొల్లి పెడుతున్నాడంటే 3వ మాలకి నస్తుంది. తూ అంటే లేచిపోతాడు. ఘోరంగా తిరుగుతున్నాడు అని భార్యను. నేను 3 సార్లు చేసిన. అరే సైలెంట్ పట్టదు, నాకు తెలియదు, నేనేం చేయాలా? సావన్నా అట్టినంటే ఉరే ఎత్తా అంటున్నా. అబ్బో, నీతో నీ భార్య బతుకుడు కట్టెం రా అనుకున్నా. పిలిచిన రోడ్కి పోయి మాట్లాడు, సొసైటీలో మాట్లాడకు, నో అన్నా. మెల్లగా మాట్లాడు. అప్పుడు వెళ్ళి బయటకు. ఎంత అవుట్ అయిపోతున్నారు ఫోన్ లేవట్టకుంటే. ఇప్పుడు ఇడు భయమిస్తారా? ఒప్పుకోవాలా, క్షమాపణ అడగాల. అప్పుడు నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతున్నది. డిసెంబర్ నెలలో ఎంతో సంతోషంగా ఉండే దినములు వస్తున్నాయి. మనం అనుభవిస్తామో లేదో మనకు తెలియదు. హల్లెలూయా. దేశం కూడా ముడతామో లేదో తెలియదు, గ్యారంటీ లేదు. ఉన్నదా? 3 అక్కేళ్ళు ఒకే బస్సులో వస్తున్నారు. ఎంత ప్రమాదం చూడండి. యవనస్తులు పెళ్లికి ఎదిగారు, మంచి చదువు చదువుతున్నారు వాళ్ళు. కానీ ఒక్క లారీ ఎంతమందిని చంపేశాను చూడండి. ఒకే ఒక్క వ్యక్తి, ఒకే లారీ ఒక్క బస్సును ఢీ కొడితే వాళ్ళు అనుకున్నారా మేము చచ్చిపోతామని? ఒక ఆయన ఒక బిడ్డను
బైక్ మీద తీసుకొచ్చి బస్ అడ్డం పెట్టి ఆపి ఎక్కించిండట. ఆయన ఏడిస్తే నన్ను ఎంతగానో ప్రేమించిన కుమార్తె అని ఏడుస్తున్నాడు ఆయన. ఆమె లేకుంటే నేను బ్రతకలేను, ఇక నాకు బ్రతకొద్దు అని ఏడుస్తున్నాడు ఆయన. డాడీ ఆ బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్కి వెళ్దామంటే అది బెటర్, నీకు లేట్ అవుతుంది కాలేజ్ వెళ్ళటానికి, బండి మీద తీసుకుపోయి నేను ఎక్కిస్తా బ్రదర్, నేను బిడ్డ నేను ఉన్నా కదా అని స్పీడ్గా వెళ్ళి బస్ ఆపి ఎక్కించినాడు. వాహనం తీయటానికి అప్పగించినట్టు అయిపోయింది. ఏడుస్తున్నాడు ఆయన. ఎవరు బిడ్డ కాలేజ్ అందాలా, క్లాస్కి అందాలా అని పరిగెత్తి బస్సులు ఎక్కించినాడు. ఎంత బాధ తెలుసా? ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. బస్సులో వెళ్ళిపోయేటప్పుడు పోతుందో, నడుస్తున్నప్పుడు పోతుందో, ట్రైన్లో వెళుతున్నప్పుడు వస్తుందో, నిలబడ్డప్పుడే పోతుందో తెలియదు. జాగ్రత్తగా ఉండండి, మానుకోండి. పౌలు మార్చబడ్డాడు, క్షమించే దేవుడున్నాడు. ఇప్పటికైనా క్షమాపణ అడగండి, ఆయన క్షమిస్తాడు, కౌగిలించుకుంటాడు. నీ మైల బట్టలను కడిగినాడు ఆయన, నీ పాపమును కడిగినాడు ఆయన. కన్న కుమార్తెగా అతుక్కున్నాడు నిన్ను, ఇక ఒక కుమారునిగా నిన్ను అతుక్కున్నాడు ఈరోజు. ఇక పాత జీవితం అద్దండి. ఎంతో మంది చనిపోతున్నారు. 10 రోజులు కాలేదు, 3 వాహనాలు గుద్దుకున్నాయి. కరీంనగర్లో ఢీ కొట్టిన బస్సులో మా చిన్నబాబు కొడుకున్నాడు. అందులో మూతి వలిగింది, కన్నుకు దెబ్బ తగిలింది. మీకు తెలుసా? నిమ్మలరారు చిన్న కొడుకు ఎంటనే తీసుకుపోయి హాస్పిటల్ వేసిండు. భార్యని తీసుకొని హైదరాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్ వస్తుంటున్నాడు. మెట్టిపల్లికి వస్తున్నది ఆ బస్సు. మార్గములో ట్రాక్టర్ను గుద్దితే ట్రాక్టర్ నుజ్జు అయిపోయింది, పడిపోయింది ట్రాక్టర్ మొత్తం. అక్కడ బస్సులో ఉన్న వారికి చాలా మంది సీరియస్ అయినారు, కొంతమంది బతికిరు, చనిపోయిన వారు ఉన్నారు కావచ్చు. అందులో నుండి వీళ్ళు బతికొచ్చారు. గర్భముతో ఉన్నది ఆమె 7 నెలలు. ఎంత భయంకరం చూడండి. తెలియదు మన జీవితం ఎలా ఉన్నదన్నది. అందుకే జాగ్రత్త పడండి, దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కింది మాట ఒకటి చదువుకుందాం. 4వ మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు వనము వలె నీ వనము క్రొత్తదగుచుండునట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. సమాధిలో ఉన్నను నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను బయటి నుండి తీసుకొస్తాడు. నీలో ఏ సమాధిలోనూ ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. అలాంటి ఎన్ని ఎక్సిడెంట్లు అయినా ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే ఖచ్చితంగా నేను బయటకు తీసుకొస్తాడు. ఒకవేళ దేవునికి విధేయత కలిగి ప్రేమ కలిగి ఉంటే చాలా దూతలను నీ దగ్గరికి పంపిస్తాడు. కప్పుతో నిన్ను బయటకు తీసుకొస్తాయి. ఎందుకంటే నేను అలా బ్రతికినాను. ఎందుకంటే దేవునికి విరోధముగా సండే విడిచిపెట్టి డబ్బు కోసం పరిగెత్తినాను. నేను డబ్బు కోసం పరిగెత్తాను. ఎక్కడికి ఎత్తాను? సిడి సాయిబాబా దగ్గరికి. ఒక్కరోజు డబ్బు ఇస్తానన్నారు. మందిరం ఎగబెట్టి ఉదయకాలం 5 గంటలకు ఇంటి నుంచి డ్రైవింగ్కి వెళ్ళాను. నాసిక్ గుట్టలు ఎక్కుతున్న అంతే. అక్కడికి వెళ్ళకంటే ముందే నా వాహనము దాదాపుగా 70-80 స్పీడ్లో ఉన్నది కారు. అక్కడి నుండి లారోడు నిద్రపోయినాడు. ఆ బండి ఉదయకాలం 6:30కు అనామత చిన్న బండిని గుద్దేసింది. నా బండిని గుద్దితే నా బండి
గుద్దిన వెంటనే అటు తెంపినాక మళ్ళీ తిరిగి వెనక టైర్ గుద్దింది. వెనక టైర్ గుద్దితే మళ్ళీ నా కారు ఇట్లా తిరిగి మళ్ళీ చక్కగా అయింది. చక్కగా అయిపోయి రోడ్డు కాగినాం. 5 ఆడోళ్ళు ఉన్నారు, నేను ఒక్కొని మోగబెడుతున్నాను. దేవుని చిత్తం ఏందో, కారంతా నుజ్జు అయిపోయింది కానీ మాకు దెబ్బలు తగలే. హల్లెలూయా. చిన్న పిల్లలు 2 ఉన్నారు, 7-8 ఏళ్ళ పిల్లలు. అందరం క్షేమంగా ఉన్నాము. మిర్రర్ పలిగిపోయి ఇట్లా వెళ్ళింది అంతే. దాన్ని గ్లాస్ అద్దాలు నా ముఖాన్ని గుచ్చుకుపోయి బయటికి వెళ్ళినాయి. కానీ దేవుడు కాపాడిండు, వెళ్ళనీయలే. తిరిగి మళ్ళీ కారంతా బాగలేదు కానీ ఇంజన్ బాగున్నది, బ్రేకులు బాగున్నాయి, క్లచ్ బాగున్నది. ఆ 5 దగ్గర నుండి 3 సున్నిలు తీసుకొని వెనుక బంపర్ను, దర్వాజను అన్నిటిని బిగించి కట్టి ఆ కారును మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. కాళ్ళు చేతులు గజ్జనికినాయి. అంటే మందిరానికి వెళ్ళి ఒక్కరోజు వెళ్ళలేదు, విరోధంగా వేరే కాడికి వెళుతున్నాను. అది దేవునికి ఇష్టమైన పనా కాదు. మనం అనుకుంటాం ఒక్కరోజు మందిరం తప్పిస్తే ఏమవుతుంది, ఒక్కరోజు మందిరం తప్పిస్తే సాతాను గాడు నేను ఎక్కడికి తీసుకుపోయే తెలియదే. అర్థమైందా? ఎక్కడికి నిన్ను తీసుకుపోయి ముంచుతాడో నీకు తెలియదు, ఎక్కడ నిన్ను బడగొడతాడో తెలియదు. అందుకే పౌలుతో అంటున్నాడు, నీ శత్రువులు నెంబడిస్తున్నారు కానీ నాకు చాలా మంది అక్కడ గుర్తో వెళ్ళు, నువ్వు నీకే హాని కలుగనియను. హల్లెలూయా. ఈరోజు నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమముగా రావాలంటే దేవునికి ఇష్టముగా ఉండాలా. చదువు కింది వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికి న్యాయము తీర్చును. చాలు. ఎవరిని? బాధింపబడిన వారిని న్యాయము తీర్చు. ఎవరు బాధలతో ఉన్నారు మరి? లేరా? బాధలు లేవా? అందరికి బాధలు ఉన్నాయి. ఆ బాధల నుండి బయటికి రావాలంటే ఆయన కావాలి మనకు. హల్లెలూయా. ఈ లోకం అనే అంధకారములో పడిపోకూడదు, ఈ లోకం అనే గుడ్డితనములో ఉండకూడదు. కళ్ళు తెరిపిస్తున్నాడు దేవుడి రోజు. పౌలుతో వెళ్ళు, అందరు గుడ్డితనములో ఉన్నారు, ఆ గుడ్డితనం నుండి బయటికి రావాలా. వాక్యమును బోధించు. ఈరోజు ఈ వాక్యం బోధించడానికి కారణం ఏంటిదంటే మన గుడ్డితనము కాదు, ప్రజల గుడ్డితనం కూడా బయటికి రావాలా. మన వాళ్ళకు విధేయత చూపాలా, ప్రేమ చూపాలా, వాళ్ళతో ప్రేమగా ఉండాలా, భార్య భర్తలు ప్రేమగా ఉండాలా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. ఇంకా చదువు ఇంకొక మాట కింద ఏమంటున్నంటే, ఆయన మోషకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. హల్లెలూయా. మోషకు ఏం చేశాడట? తన మార్గములను తెలియజేస్తున్నాడు. ఈరోజు మీకు ఆయన మార్గంలో చెప్తున్నాడు. మీరు ఎలాంటి అనుభవించాలా, ఎలాగ ఉండాలా, ఆయన మార్గాన్ని తెలుసుకుంటున్నారు. మోషకు ఏ రీతిగా మార్గాలు తెరిచాడో మీకు కూడా మార్గాలు తెరవబోతున్నాడు. పౌలుకు ఏ రీతిగా మార్గాలు చూపాడో ఈరోజు మీకు మార్గం చూపుతున్నాడు. ఇజ్రాయెల్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో మీ మధ్యలో కూడా అలాంటి అనుభవము, అలాంటి అద్భుతాలు మీరు చూడాలి. అలాంటి అద్భుతం చూడాలంటే మనం ఎలా ఉండాలా? మంచి బట్టలు వేసుకొని ఉండాలి. హల్లెలూయా. ఇక బురద మనకు అద్దు. బురదలో మునిగితే ఏమవుతుంది? ఎవ్వరు ప్రేమించారు. తాగిపోతుల వాళ్ళని ప్రేమిస్తారా? ఇంటికి వస్తే వాళ్ళని ప్రేమిస్తారా? చూడండి, వాళ్ళు ఎంత మంచోళ్ళు లేదు కానీ కళ్ళగినోడు వస్తా చూడు, పో గొల్లిపో కూర్చేపాడు బయటనే కూర్చుండండి అంటే విలువ లేదు. సమాజంలో విలువ కావాలంటే మంచిగా ఉండాలా, మనం తినే భోజనం మంచిగా ఉండాలా. ఎందుకు మంచిగా లేని భోజనం తింటాం? తింటామా? తింటే ఏమవుతాం? తాగిపోతాం లెక్కన అయిపోతాం. వాడికి ప్లేట్లు పెడితే కింద తింటుండా మీద తింటుండా తెలియదు. మనం మంచి భోజనాన్ని చేయాలి, మనం మంచిగా ఉండాలా. మన ఒక పాస్టర్ చెప్తుంటున్నాడు, తిన్న ప్లేటు తిన్నాక పక్కకు పెడితే
అది కొంచెం ఇకారంగా కనిపిస్తుంది అట. అది ఎందుకంటే నీ కడుపు రింపినాక ఇకారంగా కనిపిస్తుంది. అంటే నువ్వెంత కాలం ఈ లోకంలో ఉన్నా, నువ్వెంతమందికి మంచి చేసినా ఇంకా కూడా నిన్ను ప్రేమించేవారు లేరు తెలుసా. చూడండి, భర్తకి ఎంత మంచి భోజనం పెట్టినా ఒకరు తిడతాడు. నువ్వుగా పెట్టినావు పోయిగా వాళ్ళకన్నా పెడుతున్నావు లేదా. భార్యను ఎంత ప్రేమించినా, ఎన్ని బట్టలు కొనుకొచ్చినా, ఎన్ని సీరియల్ కొనిచ్చినా, వాళ్ళ భర్త చూడు నా బుట్టల కమ్మలు చేయించింది తెలుసా. అంటే నీకు ఇప్పుడు కావాలా? వాళ్ళ భర్త చూడు కారు కొన్నాడు, మనకి నేనులే కారు లేదు. ఆలోచన ప్రేమ లేదా? ఉన్నది ప్రేమ, కానీ ఇంకా ప్రేమ తక్కువనే. నాకు ఇది చేసిండు నా భర్త, నా భార్య ఇలా చేసిందని సంతోషం ఇంకా లేదు భార్య భర్తల మధ్యలో. కొంతమందికి పై పై ప్రేమలు, హల్లెలూయా, పై పై ప్రేమలు. నార్మల్గా ఎప్పుడు ప్రేమించండి, ఏ గొడవ ఉండదు. ఒకసారి బాగా ప్రేమించి ఒకసారి తక్కువ ప్రేమించిన అనుకో ఖచ్చితంగా గొడవలే. మీకు తెలుసా, ప్రేమికులకు గొడవ ఎప్పుడైతే తెలుసా, నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నాకు ఎన్నో చేసినవురా, ఈరోజు నా ముఖం చూస్తలేవురా అని తిడుతుంది. ఎందుకు? అప్పుడు దీనికి వాడు వచ్చిండు, ఇప్పుడు వానికి తిరుగుతున్నది. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను ప్రేమించి బయటికి తీసుకొచ్చినాక మంచి వస్త్రాలను కేపించి ఆయన ఎప్పుడు ఒకటే ప్రేమ చూపెడుతున్నాడు. నువ్వు దేవుని నమ్ముకోకముందు అదే ప్రేమ చూపెడుతున్నాడు, నమ్ముకున్నాక కూడా అదే ప్రేమ. ఆయనలాగా మనం ప్రేమ ఉండాలా. మరియ మరతలు ఎప్పుడు ఆయన ఎంబడి ఉన్నారు, ఆయన ఎక్కువ ప్రేమించాడా? అందరిలాగానే ప్రేమించాడు. మార్త మరియ లాజరు మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటారు నా కుటుంబము అన్నాడా? అల్లే, ఒకేలాగా ప్రేమించినాడు. పేతురు యోహాను 24 గంటలు ఆయనతో ఉంటుండే, సమానమే. కానీ సంఘాలలో లేదు. ఇది ఎక్కువ వచ్చిందంటే మంచి కూర్చుంటారు. హల్లెలూయా. ఆ ప్రేమలు మనుషులలో ఉంటాయి, అంతేనా కాదు? ఈ ప్రేమలు దేవునికి అవసరం లేదు. వాక్యానుసారంగా నడిచిన ప్రేమలు దేవునికి ఇష్టం. హల్లెలూయా. పౌలు వాక్యానుసారంగా నడిచిన కానీ మనుషులు చెప్తే నడవలే. మోషే దేవుడు చెప్పిన మార్గంలో నడిచినాడు కానీ మనుషులు చెప్పినట్టు నడవలే. ఎందుకు నడవలే? వీళ్ళు చెప్పిన నడితే నేను ఖచ్చితంగా నరకమే, కానీ దేవుడు చెప్పిన మార్గంలో నడితే ఆయన దేవుని లెక్క అయిపోయాడు. ఏలియా దేవుడు చెప్పినట్టు నడిస్తే ఆయన ఎత్తబడ్డాడు. ఎత్తబడ్డా లేదా? అనోకు దేవుడు చెప్పినట్టు నడిస్తే ఎత్తబడ్డాడు, రాకముందే ఎత్తబడ్డాడు. ఈరోజు నువ్వు నేను నమ్మకంగా ఉండండి, సమాధిలో నుండి కూడా నిన్ను గుర్తెరుగుతాడు. హల్లెలూయా. నువ్వు సమాధిలో నువ్వు మరణించిన పని అయిపోయిందని అనుకోకు. నేను ఈ మంచం మీద నుండి లేవను అనుకోకు. నువ్వు విశ్వాసం పెడితే లేస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మకం పెడితే లేస్తావు. ఆయన లేపే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను ఏడవాడు. ఎందుకు ఏడవాడు? తల్లిదండ్రులు ఎప్పటిదాకా పట్టుకుంటారయ్యా? నడక నేర్పేదాకా పట్టుకుంటారు. నడక నేర్పినాక ఉరుకుతున్నావా, నేను పట్టుకోరు. మంచిగా నడుస్తున్నావా, నేను పట్టుకోరు. కానీ దేవుడు పట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? పాపములు పడకుంటే పట్టుకుంటాడు. మళ్ళీ ఇంకెట్లా ఎప్పుడు పట్టుకుంటారు తెలుసా? స్టడీలో ఫెయిల్ కాకూడదని పట్టుకుంటాడు. మళ్ళీ ఇంకెప్పుడు పట్టుకుంటారు తెలుసా? వివాహం అప్పుడు మంచి సంబంధం కావాలని పట్టుకుంటాడు. ఎందుకంటే వ్యతిరేకంగా ఏది జరగకూడదని దేవునికి ఇష్టమైన బిడ్డలు మంచిగా బ్రతకాలని మంచి సంబంధాన్ని ఇస్తారు. కొన్నిసార్లు కొన్ని విడిపోతాయి. కొంతమందిని చూసినా కలుసుకోలేరు. కొన్నిసార్లు ఏమైంది తెలుసా? ఎంగేజ్మెంట్ అయినాక కూడా విడిపోతాయి. ఎందుకు? మనసులు ఏర్పాటు చేసినాయి. హల్లెలూయా. దేవుడు జతపరచిన దాన్ని మనుషులు వేరుపరచుట అసాధ్యం. ఎంగేజ్మెంట్ అయింది, కాలేదు, విడిచిపెట్టాలా?
దేవునికి ఇష్టమైన పనే చేయాలి. ఇప్పుడు సిస్టర్ అని చెప్పింది, ఎక్కడికో వెళ్ళాలన్న కొడుకు అనుకున్నాడు. నో, నీ ఆలోచనలు దేవునికి అవసరం లేదు. నేను చెప్పిన మార్గంలో నువ్వు నడవాలా, అదే నీకు అవసరం. నేను ఇచ్చిన జాబే నువ్వు చేయాలా, అది నీకు అవసరం. దాంట్లో వర్ధిల్తోనూ లేని ఆలోచనలు పెట్టుకొని బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నడుద్దాం, దేవుని వాక్యానుసారంగా ఉందాం. గొడవలు పెట్టుకోవద్దు, సమాధానంగా ఉండండి. కొత్త సంవత్సరం రాబోతున్నది. ఎవరు ఎప్పుడు ఏమైతో తెలియదు కాబట్టి ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, పౌలు లాంటి జీవితం మాకు కావాలయ్యా, మోషే లాంటి జీవితం మాకు కావాలయ్యా. ఇజ్రాయేల్లో నీ కార్యాలు చూసినామయ్యా, మా జీవితంలో నీ కార్యాలు చేయని అని ప్రార్థన చేద్దాం. రండి, ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషములు ప్రార్థన చేసుకుందాం. అందరం, ప్రభువా, మా జీవితాలను నువ్వు ఎరిగినవయ్యా, మా పాత రోత జీవితాన్ని మీరు తీసివేయండి ప్రభువా. పౌలు మళ్ళా తిరిగి చూడలేదు తండ్రి, ప్రాణం పోయేంత వరకు ప్రభువా నిన్ను వెంబడించినాడయ్యా. మోషే తిరిగి చూడలేదు తండ్రి. ఒక అంతకుడయ్యా మోషే, ఒక మనిషిని నరహత్య చేసిన వాడు, కానీ పిలిచినావయ్యా. నేను నిన్ను పిలుస్తున్నానని పిలిచినావు, నీ మార్గములను ఆయనకు చూపినావు. కానీ కొంతమంది ప్రజలు ఉన్నారయ్యా, ఈ పడక మీదకి లేవలేమో, ఈ అప్పుల బాధల నుండి మేము బయటికి రాలేమో అని అనుకుంటున్నారు. కానీ నువ్వు తలుసుకుంటే, నువ్వు పిలిస్తే మేము లేవగలుగుతాం తండ్రి, మేము లేవగలుగుతామయ్యా, మేము లేవగలుగుతాం తండ్రి. నీ కార్యములు చేయండి తండ్రి. కొన్ని నిమిషాలు అందరూ ప్రార్థించండి. ప్రభు, ఈ రోజు నాతో మాట్లాడినవయ్యా, ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. నీ చిత్త ప్రకారంగా నేను ఉంటాను, నీ చిత్త ప్రకారంగా నేను ఉంటానని ప్రార్థించాను. ఇదిగో నేను ఈ ప్రజలను, ఈ అన్న జనులను నీకు ఏ హాని కలుగ చేయరు అని అన్నావు. నేను నీకు తోడుంటానన్నావు. అయ్యా, ఈ అన్న జనుల మధ్యలో మేము జీవిస్తున్నాం తండ్రి, ఈ ప్రజల మధ్యలో మేము జీవిస్తున్నాం తండ్రి. ఏ హాని కలుగ చేయకయ్యా, స్థిరముతో జీవించే కృపనివ్వండి, క్రమముతో ముందుకు సాగే కృపనివ్వండి తండ్రి. నీ కార్యములు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటాం. మీరే మాకు తోడుండి నడిపించమని అయ్యా, ఈరోజు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు వింటున్న బిడ్డలను తోడుని కాపుదలు దయచేసినందుకు వందనాలు. ఈ లైవ్లో ఉంటున్న బిడ్డలకు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తానుసారంగా నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.